ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. మనలో అనేక మంది వారికి నచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. అది దేవుని విషయమైనప్పటికీ సరే. ఇలాంటి కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధమైనటువంటి బైబిల్లో ఉన్నారు. అతని పేరు యోనా. యోనాకు యెహోవాకు ప్రత్యక్షమై నీనెవే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి సంభవిస్తున్న ప్రకటించమంటే కింది వచనంలో చెప్పబడుతుంది, యెహోవా సన్నిధి నుంచి పారిపోవాలనని తర్షీష్కు వెళ్ళే ఓడను కనుగొంటాడు అతను. ఈ రోజుల్లో కూడా దేవునికి అయిష్టమైన దాంట్లో దేవుని బిడ్డలైన అనేక మంది ఆలు పంపులు పొందుకొని వాళ్ళకి నచ్చింది చేసే ప్రయత్నంలో దేవుని సన్నిధి నుండి దూరం వెళ్ళిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చింది మీరు చేసినప్పుడు దేవుని యొక్క కాపుదల అక్కడ ఉండదు. యోబు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడుతుంది, ఆ యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేయబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి నచ్చింది, దేవునికి ఇష్టమైంది, ఆయన చిత్తాన్ని నువ్వు చేస్తావో అప్పుడు నీ చుట్టూ ఒక కాపుదల ఉంటుంది. ఇతను దేవుని చిత్తాన్ని చేయకుండా తనకు నచ్చింది చేయడానికి వెళ్ళిపోయాడు. ఓడ ఎక్కాడు. తర్షీషుకు వెళ్ళేటువంటి ఆ ఓడలో అనేకమైనటువంటి సరుకులతో నింపబడి ఉంది. తుఫాను రేగింది. ఆ సమయంలో యోనా మంచిగా నిద్రపోతున్నాడు. తుఫాను ఎంత మాత్రమూ అణగలేదు. ఆ ఓడలో ఉన్నటువంటి ప్రతి సరుకును తీసి సముద్రంలో వేస్తున్నారు ఓడను తేలిక చేయడానికి. అయితే ఇతను మాత్రం గాఢ నిద్ర కలిగి నిద్రపోతున్నాడు. వాళ్ళందరికీ సందేహం వచ్చి వాళ్ళ దేవుణ్ణి మొక్కుతున్నా కానీ ఆ యొక్క తుఫాను అణపబడ్డం లేదు. చివరికి కింద ఎవరు నిద్రపోతున్నారు అని చూస్తే యోనా నిద్రపోతున్నాడు. లేపి, ఓయి నిద్రపోతా, నువ్వు ఏ ఊరికి సంబంధించిన వాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, నేను ఫలానా దేవుని సేవకుడును, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఇలా పారిపోయి వచ్చానని అన్నప్పుడు, ఆ తుఫాన్ ఏం చేయమంటావు అని అడుగుతారు. నన్ను తీసి సముద్రంలో పడవేయి. ఎంత మూర్ఖమైన స్వభావం ఉందంటే ఈరోజు చాలామంది క్రైస్తవులకి, నేను చేసింది తప్పు అని దేవుని సన్నిధిలో మోకాల్లోని ప్రార్థన చేస్తే ఆయన క్షమించడానికి సిద్ధం కలిగిన దేవుని ఆరాధిస్తున్నావు. కానీ నువ్వు చేసే తప్పుకి క్షమాపణ లేదు అనే ఏ తప్పు లేదు, అన్నిటినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీకిష్టమైనది నువ్వు చేసినప్పుడు నీ హృదయం ఎప్పుడూ కూడా అపరాధిగానే నిన్ను ఎంచుతుంది. దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలని ఆ ఒక ఆలోచన నీలో ఏమాత్రం అది పుట్టించదు. నన్ను ఎత్తి సముద్రంలో పడవే అంట. ఈరోజు దేవుని చిత్తాన్ని చేయకుండా చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్యూరే, ఏ ప్రయత్నంలో అడుగు పెట్టినా విఫలమే. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. కానీ ఇక్కడ నీకు నచ్చింది నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు చేసేదంతా విఫలమే. దేవుడి వాక్యం ద్వారా నేను హెచ్చరించడం ఏంటంటే, నీకిష్టం వచ్చింది చేయడం ఆపేసి. దాంట్లో చాలా విపత్కరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, దూషణ పాలవుతావు. దేవుని కాపుదల నీకు ఏమాత్రం ఉండదు. దేవుని సన్నిధి నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆ హృదయం నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. యోనాను తీసి సముద్రంలో పడవేశారు. అతను పడిపోయిన వెంటనే అక్కడ మొరపెడుతున్నాడు తిమింగలం కడుపులో నుంచి, ఈ దుర్గతి నీకు సంభవించకూడదంటే, ఈ ఆపద నీ దరి చేరనివ్వకూడదని అంటే, ఈరోజు నువ్వు కంకణం కట్టుకో, దేవుని చిత్తాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాను. ఆయన చిత్తంలో నీ కంటికి కనిపించినప్పుడు కష్టంగానే అనిపించవచ్చు, అది అపవాది కల్పించే ఆలోచనలు. అయితే నీ నడుము బిగించి నేను దేవుని చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అప్పుడు నీకు ఆ కాపుదల ఉంటుంది. విపత్కరమైన పరిస్థితులు ఏది కూడా రాదు. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు బలా మంచి దాసుడా అనే ఒక గొప్ప పేరు, బిరుదు నువ్వు పొందుకుంటావు. దానికి తగినటువంటి ప్రతిఫలం నీకు దేవుడిస్తాడు. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం ఇప్పటికైనా మానుకో. నీ ఇష్టాన్ని నెరవేర్చినంతసేపు నీకు దేవుని యొక్క సన్నిధి ఉండదు, దేవుని యొక్క కాపుదల ఉండదు. ఏ అడుగు ముందుకేస్తావో అడుగులో మొత్తం కూడా నీకు విపత్కరమైన పరిస్థితులే, గడ్డుకరమైన పరిస్థితులే నువ్వు చూస్తావు. జాగ్రత్త.
దేవుని చిత్తాన్ని నెరవేర్చు. ఆయన కాపుదల, ఆయన యొక్క మహిమ, ఘనతలు నీకిస్తాడు. మెప్పు కలుగుతుంది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.